యువత పోరు ద్వారా గలమెత్తిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. 7,100 కోట్లు ఇప్పటివరకు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం 2,600 కోట్లు మాత్రమేనన్నారు వైఎస్ జగన్. నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి 72,000 కూటమి ప్రభుత్వం బాకీ ఉందని ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. విద్యార్థుల సహా అన్ని వర్గాలకు పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే కూటమి ప్రభుత్వ కుట్రపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా యువత పోరు ద్వారా గలమెత్తిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. పలు చోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు నిలదీశారని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు విద్యార్థులు చంద్రబాబుకు పంపిన తొలి హెచ్చరిక ఇది అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ ను, వసతి దీవెన ద్వారా హాస్టల్ మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు ఆ పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందన్నారు. చంద్రబాబు గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ తీసుకొచ్చారు అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. 2024 జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 2,800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో 1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు 3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం 700 కోట్లు ఇచ్చిందని, అది కూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదన్నారు. అంటే గత ఏడాది పిల్లలకు బాకీ పెట్టిన 3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చు చేయాల్సిన మరో 3,900 కోట్లు, రెండు కలిపితే 7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలని. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం 2,600 కోట్లు మాత్రమే. దీనర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా, ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా, చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడబీకుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ గత ఏడాది బడ్జెట్లో ఒక్క పైసా కేటాయింపు లేదు. ఈ ఏడాది కూడా ఒక్క పైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయల చొప్పున బకాయి పడ్డారని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబు? ప్రజల పక్షాన నిలుస్తూ విద్యార్థుల సమస్యలపై వారి కోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరినీ అభినందిస్తున్నారన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాలకు పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.